రే ఉదయ్, ఎవరు కనిపించట్లేదేంట్రా? రాత్రంతా నీ బాధ చూడలేక మనాళ్ళు ఆ రాహుల్ గడికి స్పాట్ పెట్టడానికి పోయారు. Hey guys, where are you? Come fast, it's only late here. Okay, I'm in the parking. Come fast, okay? హలో, ఎక్స్క్యూజ్ మీ. What for? రై, అమ్మాయిని మర్చిపో. ఏ అమ్మాయి? ఎంతమంది ఉన్నారా? రేయ్, మా వాడు లైఫ్ లో ఒకసారి కమిట్ అయ్యాడు. ఆడి లవ్ బ్రేక్ అవుతే మేము హార్ట్ అవుతాం. What nonsense are you talking, guys? ఇంటి కోసం కదా వెయిట్ చేస్తున్నాం. Yeah, ఆ అమ్మాయిని కలుస్తావుగా? of course. అల్వా కూడా అని చెప్తున్నాను కదరా. రై, వీడు మాటలతో వినే రకం కాదురా. 4 తగిలిస్తే అప్పుడు ఏంట్రా నువ్వు తగిలించేది? నిజం కొట్టేశాడు. నన్నే కొడతావా? రాయ్, నువ్వు అంబులెన్స్ ఫోన్ చేయి, నువ్వు హాస్పిటల్లో బెడ్ అరేంజ్ చేయి. నా కొడుకుని కొత్త బాడీలో పాటలని పగిలిపోయి. Leave it, man. Oh, hey, hey. What the hell you think? Listen, చెప్పని కొడతారండి. You fools. You fools. Hey, leave it. ఇప్పుడు కీర్తి కావాలా? చెప్పు. ఇప్పుడు కీర్తి కావాలా? Leave it like. కీర్తి కావాలా? పడుకున్నాడు. నేను కొరికింది ఎక్కడ, నువ్వు కొట్టింది ఎక్కడ? What are you doing? What the hell, yeah? కీర్తి కావాలా? నీకు ఇంకొకసారి కీర్తి కీర్తి అన్నా ఉంటున్నా అయిపోతారా? ఆపండ్రా. అరే చాలా ఆపండ్రా. చాలరా, ఆపండి. Stop it! సారీ బాస్. Stop it! ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బాస్. ప్లీజ్. హలో, పోలీస్ స్టేషన్. What the hell is this, Kirti? I'm so sorry. అరే మీరెందుకండి సారీ చెప్పడం? బాస్, నా వల్ల తప్పు జరిగింది. మా నా వల్ల లైఫ్ లో ఫస్ట్ టైం అక్కడ కాలర్ పట్టుకున్నాడు. అది కూడా ఆఫీస్ ముందు. నువ్వు కేవలం నా ఫ్రెండ్ సాఫ్ట్ కార్డ్ ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తా. అదే నేను చేసిన తప్పు. I'm extremely sorry. ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. దీపిక, ఎవరు వీళ్ళంతా? ఏంటిది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సారీ దీపిక, నీ ఫ్రెండ్కి జాబ్ ఇప్పించడం నా వల్ల కాదు. డోంట్ రెడీ కాల్ మీ. బాయ్. మూవ్. Are you happy now? కష్టపడి ఇంటర్వ్యూ వరకు వస్తే మొత్తం నాశనం చేశావు. అసలు నా ఉద్దేశం అది కాదండి. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసింది చాలు. నన్ను వదిలే. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. అరే అది కాదండి. ఒక్క ఎవరు పిలిచారా పోలీసులు? వీళ్ళే సార్. మీరేం టెన్షన్ పడకురా, ఇట్లా పోయి అట్లా వస్తాం. ఎత్తున్నాం కదా. ఏంటిది? నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ జాబ్ వస్తే నాకున్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే కొత్త ప్రాబ్లంలా వీడు కూడా తయారయ్యాడు. బస్ స్టాప్ లో అమ్మాయిలు ఏడిపించడం, చైన్ స్నాచింగ్లు చేయడం బాగా అలవాటైపోయిందిరా మీకు. ప్రాణాలు తీస్తానరే, చంపేస్తా. పిచ్చ పిచ్చ వేషాలు వేశారంటే తాట తీస్తానరే. హలో అన్నా, చెమనన్నా, నేను కిరణ్ని. ఏం లే అన్నా, మా పిల్లలది చిన్న గొడవ అయింది. అశోక్ నగర్ పిఎస్ లో ఉన్నా అన్నా. అన్నా ఒక్క నిమిషం అన్నా. ఏమా చెమంతమ్ముడువా నువ్వు? అవునండి. ఆహా, మరి ఆ విషయం ముందేందుకు చెప్పలేదమ్మా? కానిస్టేబుల్, ఈ సెల్ తీసి బయటపడే, వీళ్ళు తీసుకెళ్ళి సెల్ లోపల వేయి. అలాగే సార్. హలో, నమస్కారం అండి. నేను భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ మాట్లాడుతున్నాను. ఏదో కేసులో మా స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారంట. అవునండి, ఈవ్ టీచింగ్ చేస్తుంటే అరెస్ట్ చేశాం. మా పిల్లలు అలాంటి వాళ్ళు కారు సార్. లేదు సార్, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారట. కేసు బుక్ చేశారండి. అదే 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 ఆలోచిస్తున్నాను. స్టూడెంట్స్ కదా, భవిష్యత్ పాడవుతుందేమో అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్స్పెక్టర్ గారు. దీనివల్ల కాలేజ్ రెప్యుటేషన్ కి ఏ ప్రాబ్లం లేకపోయినా వాళ్ళ ఫ్యూచర్ స్పాయిల్ అవుతుంది. అందులోనూ కాలేజ్ టాపర్ ఉన్నాడు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఇట్. సరే సార్, మీరు మాత్రం పిల్లలకు కాస్త గట్టిగా చెప్పండి. ఓకే సార్, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. చూడండి, ఇలాంటివి ఇంకెప్పుడు జరగకుండా చూసుకోండి. కెరీర్ స్పాయిల్ అవుతుంది. ఓకే, వెళ్ళండి. సార్, మా ఫ్రెండ్ కిరణ్ సార్.
చెమనన్న తమ్ముడు కదా, మర్యాద చేసి పంపాలి కదా. నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను, వెళ్ళు.